సాంగ్ అనేది ఏప్రిల్ 9వ తారీఖు సావిత్రి స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుంది. మీకు చెప్పాలంటే నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. నా వెనకుండి నా టీం మెంబర్స్ కానీ నా వెనక చాలామంది ఉన్నారు. నేను ఎక్కడికి వచ్చానంటే వాళ్ళ కారణం. వాళ్ళ గురించి చెప్పకుండా నా గురించి చెప్తున్నానంటే అది చాలా తక్కువ అనమాట. ఇందులో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అసలు హీరోయిన్ అయితే చాలా అనుకున్న దానికన్నా ఎక్కువ చేసింది. హీరో కూడా కొత్త అబ్బాయి, పల్లెటూరు అబ్బాయి. అసలు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు అబ్బాయికి. అలాంటిది ఆ అబ్బాయిని ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టెక్నీషియన్స్కి వచ్చేసరికి డిఓపి అరుణ్ చింతమని, ఆయన విజువల్స్ చూసే ఉంటారు మీరు, టీజర్ రిలీజ్ అయి ఉంటుంది. మ్యూజిక్ వచ్చేసరికి మిక్కీ మోహన్ చాలా బాగా చేశాడు. అసలు నేనైతే అసలు ఫిదా అయిపోయాను. ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి. ఎడిటింగ్ అనువద్దం, ఎడిటర్ ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మా ట్రావెల్ ఇప్పుడు కాదు, 5 years అవుతుంది. నా వెనకుండి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు స్టిల్ నో ఇప్పుడు కూడా. సింగర్స్ రాము కీర్తి, జీవీసీ కీర్తి, ఐడియల్ విన్నర్ సీజన్ 3లో చేసింది అమ్మాయి జీవి. గురించి అందరికి పరిచయం ఉంటుంది. రాము మీకు తెలిసే ఉంటుంది, ఆయన చాలా సాంగ్స్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. మొన్న ఆ పిల్ల సింగర్ జీవి శ్రీకీర్తి ఐడియల్ విన్నర్లో సీజన్ 3లో విన్నర్ ఆమె. లాస్ట్ ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా ఇది మీరు ఏప్రిల్ 9వ తారీఖు చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. ఎందుకంటే నేను చాలా 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 1కి 100 సార్లు ఆలోచించి మరీ తీసుకున్న ఈ డిసిషన్ అనమాట. ఎందుకంటే ఒక అవుట్పుట్ బయటకు వస్తుందంటే 1కి 100 సార్లు చెక్ చేసుకోకుండా బయటకు అనేది రిలీజ్ చేయకూడదని ముందే ఫిక్స్ అయ్యాము. మీ అందరికీ 100 మందికి కూడా ప్రతి ఒక్కరు కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఈ బుట్టబొమ్మ షార్ట్ మూవీని మీ అందరూ ఆదరించాలి, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మన సినిమా ఇండస్ట్రీకి, రాబో తరం సినిమా ఇండస్ట్రీకి మంచి దర్శకులుగా మారాలంటే మనం సపోర్ట్ చేయాలి. తర్వాత వాళ్ళు టాలెంట్ చూపించుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా బుట్టబొమ్మ ఈ షార్ట్ మూవీని ఆదరించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు మీ వంతు సహకారంగా ప్రమోషన్ గట్టిగా చేయండి. కొంచెం ఇలాంటి సినిమాలకి మీరు ప్రమోషన్ చేసినట్లయితే ఇలాంటి దర్శకులు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. మనకు మంచి దర్శకులు దొరికాడనేటటువంటి మనం ఇప్పుడు మన దర్శకులు ఏ స్థాయిలో ఉన్నారో, మనం ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని తక్కువ గుర్తింపు ఉన్నప్పుడు మన సినిమా వాడు ప్రపంచ స్థాయిని తాకి వేళ అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయి తెలుగు వాళ్ళంట, తెలుగు సినిమా అంట, వాళ్ళు మంచి కథనంతో ముందుకు వస్తారంట అని ఆ స్థాయిని తాకి వాళ్ళ బాలీవుడ్ సినిమాలు కూడా మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే వాళ్ళు రిలీజ్ డేట్ మార్చుకునే స్థాయికి మనం ఎదిగాము. అలాంటి డైరెక్టర్లు మనం తయారు చేసుకున్నాం. అదంతా మీలాంటి సోషల్ మీడియా వారి వల్ల, అలాగే మీడియా వారి వల్ల జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ బుట్టబొమ్మ షార్ట్ మూవీకి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ ఒకసారి సాంగ్ వినాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ ఒకసారి సాంగ్ ప్లే చేసి సాంగ్. సావిత్రి స్టూడియోస్ అండి, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి, చేయించండి ప్లీజ్. పల్లెటూరు నుంచి వచ్చి కేవలం సినిమా మీద ప్యాషన్తో ఇక్కడ ఎలాగైనా సరే ఒక మంచి సినిమాలు తీయాలి అన్న ప్యాషన్తో వచ్చిన తాడి సత్య, ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తో, అలాగే టెక్నికల్ టీమ్ ఎవరైతే ఉన్నారో, డిఓపి కావచ్చు, ఎడిటర్ కావచ్చు, యాక్టర్స్ అండ్ అదర్ 24 క్రాఫ్ట్స్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ టెక్నికల్ టీమ్ మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇవాళ అన్న రోజున ఒక మంచి బుట్టబొమ్మ అన్న వీడియో తీసుకుని వచ్చి మీ ముందుకు తీసుకొచ్చాడు. ఒక ఆడిషన్స్ చేశాడండి ఈ మూవీ కోసం. లోకల్ టాలెంట్ని ప్రోత్సహించాలని చెప్పేసి పలాసలో ఆడిషన్స్ చేసి, అదే రకంగా టెక్నికల్ టీంని కూడా ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేస్తూ కూడా వాళ్ళందరికీ టెక్నికల్గా నేర్పిస్తూ, వర్క్ నేర్పిస్తూ, అదే రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ సపోర్ట్తో ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఓవరాల్గా మూవీని మంచిగా తయారు చేసి టీజర్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ సావిత్రి స్టూడియోస్లో అది అవైలబుల్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 9th ఏప్రిల్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీ ఉన్న, లవ్ స్టోరీ, మంచి ఫీల్ గుడ్ ఉన్న, ఎమోషన్ ఉన్న ఒక స్టోరీని 9th ఏప్రిల్న సావిత్రి స్టూడియోస్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు
సావిత్రి స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ మూవీని ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఒక లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసి ఒక ఫ్యూచర్ డైరెక్టర్ ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. చాలా మంచి నేమ్ అండ్ టైటిల్ నేమ్ చాలా బాగుంది. అండ్ ట్రీజర్ లాంచ్ చేశారు అండ్ బాగుంది సినిమా కూడా. అంటే ఒక కొత్త హీరో, కొత్త హీరోయిన్ సినిమాలో కూడా ఏంటంటే కొత్త వాళ్ళు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ మొత్తం కూడా కొత్త వాళ్ళు కలిసి ఒక బుట్ట బొమ్మని మన రేపు ఏప్రిల్ 9వ తారీఖు దింపబోతున్నారు. బుట్ట బొమ్మ అంటేనే ఒక అది ఎలా ఉంది అంటే ఒక చాలా బాగుంది. అది పేరు కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. సినిమా ఉన్న పేరేంటి ఏదైనా కానీ చాలా చాలా బాగుంది. అందుకనే నేను ఈ సినిమా గురించి మాట్లాడదామని ఈరోజు వచ్చాను. బుట్ట బొమ్మ అంటే ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయికి ఎటువంటి అలంకరణ చేస్తే బుట్ట బొమ్మ అవుతుంది, ఒక సినిమాకి అటువంటి అలంకరణ చేసి బుట్ట బొమ్మ అనే టైటిల్ పెట్టి మన సినిమా వాళ్ళు రేపు 9వ తారీఖున మన ప్రేక్షకులు ముందుకి వదలబోతున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా నేను కూడా చూస్తాను, ఆ సినిమాని ఎంజాయ్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఐబొమ్మ అంటే ఇటువంటి చిన్న చిన్న ఇంట్లో హోమ్ థియేటర్స్ లో కానీ లేకపోతే ఇంట్లో ఫోన్లలో కానీ అంటే ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లలో కానీ చూడకుండా థియేటర్కి వచ్చి సినిమా పరంగా ఎంజాయ్ చేస్తే బాగుంటుందని నేను మరీ కోరుకుంటున్నాను. చూడండి లుకింగ్ చూడండి, ఫస్ట్ పోస్టర్ లుకింగ్ ఎంత బాగుందంటే హీరో హీరోయిన్ ఇద్దరు కలిపి ఎంత బాగున్నారండి, అంత బాగున్నారు. టైటిల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఈ టైటిల్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో, ఈ స్టోరీ ఎలా ఉంటుందో కానీ చాలా బాగుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా కూడా విలేజ్ బ్యాక్గ్రౌండే వస్తుంది. అలాగే ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ స్టోరీని కథనంగా తీసుకొని తీసినటువంటి మూవీయే ఈ బుట్ట బొమ్మ. ఈ సినిమాని మనం అందరం ఎంకరేజ్ చేద్దాం. ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ డేట్ కి ఏప్రిల్ 9వ తారీఖున రిలీజింగ్ ఉన్నది మూవీ. దీన్ని చూసి మన సినిమా అభిమానులు అందరం కూడా ఎంకరేజ్ చేసి ఒకసారి మనం కోఆపరేషన్ చేద్దాం.